న్యాయం అంటే సమానత్వం. ఈ జస్టిస్ 3 టైప్స్. న్యాయం ఏంటి? 3 రకాలు. ఏంటి ఆ జస్టిస్ అంటే ఇక్కడ గమనించండి. సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం, ఎకనామికల్ జస్టిస్, ఆర్థిక, పొలిటికల్ జస్టిస్, రాజకీయ న్యాయం. సోషల్, ఎకనామికల్, పొలిటికల్ 3 టైప్స్ ఆఫ్ జస్టిస్. ఇక్కడ సోషల్ జస్టిస్ లో భాగంగా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వడం, సమాన అవకాశాలు. ఎకనామికల్ జస్టిస్ అంటే రైట్ టు వర్క్, పని హక్కు ఇవ్వడం. పొలిటికల్ జస్టిస్ అంటే రైట్ టు ఓట్ హక్కు ఇవ్వడం, ఇలాంటివి. సో జస్టిస్ మీన్స్ ఈక్వాలిటీ. జస్టిస్ ఈస్ 3 టైప్స్: సోషల్, ఎకనామికల్, పొలిటికల్ జస్టిస్. న్యాయం 3 రకాలు: సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. ఇక్కడికి ఇది అని తెలుసుకోండి. ఇది న్యాయం. నెక్స్ట్ జస్టిస్ తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏంటి? లిబర్టీ. లిబర్టీ కదా. లిబర్టీ మీన్స్, లిబర్టీ అంటే స్వేచ్ఛ. ద వర్డ్ లిబర్టీ ఇస్ కేమ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ లిబర్. లిబర్టీ మీన్స్ there is no limitations on human behavior. But in the Indian context, liberty is different. In the Indian context, liberty means rational limitations on human behavior. ఈ లిబర్టీ అనేటువంటి పదం లిబర్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. తెలుగులో మనం దాన్ని స్వేచ్ఛ అంటున్నాం. స్వేచ్ఛ అంటే ఒరిజినల్ మీనింగ్ ఏంటి అంటే వ్యక్తి ప్రవర్తనపై ఎలాంటి పరిమితులు విధించకపోవడం. దెర్ ఇస్ నో లిమిటేషన్స్ ఆన్ హ్యూమన్ బిహేవియర్ అన్నాం. వ్యక్తి ప్రవర్తనపై ఎలాంటి పరిమితులు విధించకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దెర్ ఇస్ నో లిమిటేషన్స్ ఆన్ హ్యూమన్ బిహేవియర్, వాట్ టైప్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ వీ హ్యావ్ ఛాన్స్ టు అబ్జర్వ్ ఇన్ ద సొసైటీ? ఒక వ్యక్తి ప్రవర్తన మీద ఎలాంటి పరిమితులు లేకపోతే ఏమవుతుంది? క్రైమ్ పెరుగుతుంది. ఇంకా అంటే మనుషులందరూ కూడా తెలిసో తెలియకో పొరపాటునో కావాలనో రకరకాలైన ఇబ్బందులు ఇతర వ్యక్తులకు క్రియేట్ చేయొచ్చు కదా. సో కాబట్టి ఒరిజినల్ మీనింగ్ ఏంటి లిబర్టీ అంటే? దెర్ ఇస్ నో లిమిటేషన్స్ ఆన్ హ్యూమన్ బిహేవియర్. వ్యక్తి ప్రవర్తనపై ఎలాంటి పరిమితులు లేకపోవడం అనేది ఒరిజినల్. కానీ ఇది సమాజానికి హానికరం, నాగరికత దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఎలా డిఫైన్ చేసుకున్నాం మన రాజ్యాంగం ప్రకారం అంటే రేషనల్ లిమిటేషన్స్ ఆన్ హ్యూమన్ బిహేవియర్. భారత రాజ్యాంగ నేపథ్యంలో స్వేచ్ఛ అంటే వ్యక్తి ప్రవర్తనపై హేతుబద్ధమైన పరిమితులు విధించడం. రేషనల్ లిమిటేషన్స్ ఆన్ హ్యూమన్ బిహేవియర్ అన్న. అంటే ఈ హేతుబద్ధమైన పరిమితులు అంటే ఏంటి? ఎనీవన్ కెన్ లీడ్ హిజ్ లైఫ్ అకార్డింగ్ టు హిజ్ విల్ అండ్ విష్, బట్ అట్ ద సేమ్ టైమ్ if any person create inconvenience to others, on the time state impose the limitations on human behavior. ఎవరైనా ఎలాగైనా తమ జీవితాన్ని గడపొచ్చు. కాకపోతే వీళ్ళ చర్యలు పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు ఏం చేయొచ్చు? వాటి మీద రాజ్యం అంటే ఇక్కడ ప్రభుత్వం పరిమితులు విధించవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే, మీరు సినిమా థియేటర్కి వెళ్ళారు, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు సినిమా చూడొచ్చు, సినిమా థియేటర్ లో కూర్చోవచ్చు. కానీ పక్కవాడి సీట్ లో కాలు పెట్టు, అంతే. మన సీట్ లో మన ఇష్టం, కానీ పక్కవాడి సీట్ లో కాలు పెడితే ఆడి స్వేచ్ఛ హరించబడదు. కాబట్టి రేషనల్ లిమిటేషన్స్ ఆన్ హ్యూమన్ బిహేవియర్, హేతుబద్ధమైన పరిమితి. మరి ఈ లిబర్టీ, ఈ స్వేచ్ఛ మళ్ళీ లిబర్టీ ఈస్ 2 టైప్స్. స్వేచ్ఛ మళ్ళీ 2 రకాలు. ఒకటి ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్, ఆలోచన భావ ప్రకటన స్వేచ్ఛ. ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ ఆలోచన భావ ప్రకటన స్వేచ్ఛ. నెంబర్ 2, ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్ అండ్ బిలీఫ్. ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్ అండ్ బిలీఫ్. ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్ అండ్ బిలీఫ్ అంటే నమ్మకం, విశ్వాసం, ఆరాధనలో స్వేచ్ఛ. నమ్మకం, విశ్వాసం, ఆరాధనలో స్వేచ్ఛ. స్వేచ్ఛ 2 రకాలు. లిబర్టీ ఇస్ 2 టైప్స్. దాంట్లో ఒకటి ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్, ఆలోచన భావ ప్రకటన స్వేచ్ఛ. నెంబర్ 2 ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్ అండ్ బిలీఫ్, నమ్మకం, విశ్వాసం, ఆరాధనలో స్వేచ్ఛ. మరి ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్, ఆలోచన భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి? పీపుల్ ఆర్ అలౌడ్ టు స్పీక్, పీపుల్ ఆర్ అలౌడ్ టు రైట్ ద ఆర్టికల్స్ ఇన్ ద మ్యాగజైన్స్, డ్రా ద కార్టూన్స్, ఇలాంటివి. అంటే వ్యక్తులు మాట్లాడడానికి కానీ, పత్రికల్లో వ్యాసాలు రాయడానికి, కార్టూన్లు గీయడానికి, ఇలాంటివన్నీ కూడా స్వేచ్ఛను కలిగి ఉంటారు. అంటే మనం మన ఐడియాలజీని కమ్యూనికేట్ చేయొచ్చు. దీని గురించి చాలా డీటెయిల్డ్ గా మళ్ళీ మనం ఆర్టికల్ 19 లో మాట్లాడతాం. సో ఇక్కడైతే గుర్తుపెట్టుకోండి, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ మీన్స్ పీపుల్ ఆర్ అలౌడ్ టు ఎక్స్ప్రెస్ దర్ వ్యూస్. ప్రజలు తమ భావాలను వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ఆలోచన భావ ప్రకటన స్వేచ్ఛ. ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్ అండ్ బిలీఫ్. ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్ అండ్ బిలీఫ్ అంటే ఏంటి? నమ్మకం, విశ్వాసం, ఆరాధనలో స్వేచ్ఛ. ఎవరైనా ఏ మతాన్నైనా అనుసరించవచ్చు, ఏ మత సూత్రాలైనా పాటించవచ్చు, ఏ మతానికి సంబంధించిన కార్యకలాపాలైనా కొనసాగించవచ్చు, మతం మార్చుకోవచ్చు కూడా. ఎనీవన్ ఈజ్ అలౌడ్ టు చేంజ్ ద రిలీజియన్, దే ఆర్ అలౌడ్ టు ప్రాక్టీస్ ఎనీ రిలీజియన్, దే ఆర్ అలౌడ్ టు ప్రాపగేట్ ఎనీ రిలీజియన్. ఎవరైనా సరే వాళ్ళు ఇష్టమైన, అంటే
ఏ మతంలో పుట్టినా ఏ మతం అయినా తీసుకోవడం కానీ, ప్రచారం చేసుకోవడం కానీ, అనుసరించడం కానీ చేయొచ్చు. అది ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్ అండ్ బిలీఫ్. ఇక్కడ దాకా క్లియర్ కదా? నమ్మకం, విశ్వాసం, ఆరాధనలో స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్ అండ్